your departure 6 to 7, 8 to 7 మరి అయిపోయింది. ఊరికైతే వెళ్తున్నాం. మనం ఇప్పటి నుంచి ప్రయాణం పెట్టిన ఫ్లైట్ మనది అది. సో ఫ్రెండ్స్ మనం లోపలికి వచ్చాము. కేఎఫ్సి, సబ్వే అందరు వేస్తూ ఇడుస్తారు. మేమైతే తినొచ్చాము. మా గేట్ ఎంత ఉంది అంటే గేట్ 1 to 20 చేస్తారు. యాప్ అంటే అది ఓపెన్ చేసి చూడు. గేట్ ఏ గేట్ చూసుకొని ఫాక్సిల్ వాచెస్ ఉన్నాయి, ఇక్కడ క్రాక్స్ ఉన్నాయి. సో మనం ఈ వీడియోలో వచ్చేసి 3 ప్లేసెస్ అనేది కవర్ చేస్తున్నాము: అయోధ్య, వారణాసి అండ్ కుంభమేళ. సో పార్ట్గా ప్రయాగ్రాజ్. సో ఈ వీడియోస్ మొత్తం కవర్ చేస్తాను. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. అంటే మొత్తం అయిపోయిన తర్వాత వెళ్తున్నాము కదా. అంటే మొన్న కుంభమేళ ఈవెంట్ అయిపోయిన తర్వాత కుంభమేళ వెళ్తున్నాము. నిన్న 6th శ్రీరామనవమి అయిపోయింది కాబట్టి అక్కడ ఆ ప్లేస్కి వెళ్తున్నాము. ఇప్పుడు అక్కడ ఏ విధంగా ఉన్నది. సో వారణాసికి కూడా వెళ్ళి మ్యాక్సిమం అన్ని ఘాట్లు కూడా కవర్ చేస్తాను. సో ఇంతకుముందు ప్రీవియస్ నచ్చాలనుకుంటే వీడియోస్లో నా వారణాసి ట్రిప్ ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా వెళ్తున్నాను. చూద్దాం. బోర్డింగ్ పాస్ అయితే వచ్చేసి తీసుకున్నాము. ఇంకా లోపలికి వెళ్తున్నాము. ఇంకా మాకు 1.5 hour ఉంది. సో లోపలికి వెళ్ళి వెయిట్ చేస్తాము. ఆల్మోస్ట్ చెకింగ్ అయిపోయినాయి అందరివి. ఈ వెహికల్ వచ్చేసి మనకి 38+ వాళ్ళకి అంట. చిన్నపిల్లలు వెళ్తుంది. ఇట్లా ఇంకెక్కడికి రాదు. మొన్న పైకి ఎక్కినాడే వణికింది. నడుస్తున్నా, ఉరుకుతున్నా నేను. పెట్టడానికే మన రా ఫుటేజెస్ ఉంటాయి మొత్తం మన దాంట్లో. సో మా గేట్ నెంబర్ వచ్చేసి 8. వెళ్తాం నడిచి అరే గేట్ 8 అనమాట మనకి ఇటు. సో గేట్ 3 ఇటు మళ్ళీ. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం 8 మళ్ళీ రైట్ తీసుకొని పోవాలి లోపలికి. అమ్మ ఏనాడు వాళ్ళు నడిచి పడమవుతుంది. ఎలక్ట్రిక్ వెహికల్ ముసలిళ్ళకి మాట్లాడంటే కిడ్స్ ప్లే ఏరియా. ఆడుకోమ్మా పక్కకి వెళ్ళి. ఫుడ్స్ అయితే మస్తున్నాయి ఇక్కడ. మేమైతే టిఫిన్ చేయలేదు. ఏం తిన్నామని అంటుకుపోతాయి. కేఎఫ్సీలో వ్యవచారంట రెస్టారెంట్. యూట్యూబ్ లాగిన్ అయ్యి మనకి వీడియో చూసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేద్దాం మన ఛానల్. అట్లా కొన్ని చూద్దాం ఒక టైంపాస్కి. వావ్ బిర్యానీ. ఇంకా ఇక్కడ ఉందా? కరెక్టేనా 8? సో చైర్లు ఉంటాయి. అడిగి చైర్లు అక్కడ కూర్చొని మనం అప్పుడు ఇంకా వీడియోని కంటిన్యూ చేద్దాము. సారీ అమ్మ, గేట్ కిందికి ఉన్నాయి ఇంకా 2 floors. బియర్ ఒక్కటైతే తీసుకోవచ్చు, ఒకటి తీసుకొని పోవచ్చు. ఒక బియర్ తాగేసి వెళ్ళొచ్చు. అవును, లిమిటెడ్ ఆల్కహాల్ లోపలికి అలా ఉంటుంది తాగి. వావ్, అది కాదు, అది చెకింగ్ అనుకుంటా. సో మనం అయితే కాల్ చేశారు చెక్కింగ్కి. అందరు చెక్కింగ్ అవుతున్నారు లోపలికి వెళ్ళడానికి. సో మేము కూడా రెడీ అవుతున్నాము. చెక్కింగ్ అయ్యి లోపలికి వెళ్ళి మనం లోపలిని చూద్దాము. సో మనము
దగ్గరికి అయితే వచ్చేసాం. పక్కనే రన్వేస్ ఉన్నాయి. ఇది మొత్తం అయ్యింది. ఇక్కడ ఒకటి రెడీగా ఉంది. మనం అయోధ్య ట్రిప్కి అయితే వెళ్తున్నాము. ఫ్లైట్ ఇంకా వచ్చింది. మేము బోర్డింగ్ పాస్ చెకింగ్ అన్నీ అయిపోయాయి. మా గేట్ వచ్చేసి 8 అనమాట. బయటకు వచ్చేసాము. ఇక్కడ కూర్చున్నాము అందరం. 1 2 3. ఇంకా మాకు 9:30కి అనమాట. సో టైం ఉంది కాబట్టి మనం ఇక్కడ స్పెండ్ చేస్తున్నాము. ఫుల్ వీడియో చాలా బాగా ఉంటుంది. ఫుల్ వీడియో మొత్తం ఇవ్వండి లాస్ట్ వరకు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ షో. మస్తు కంటెంట్ అయితే మస్తు ఉంటుంది. 3 ప్లేస్లు ఉంటాయి. 1 by 1 అయితే రిలీజ్ చేస్తాం చూడండి. ట్యాన్ అయిపోయాను మొత్తం. అది రుద్దుకోలేదు నేను అసలు, అందుకనే ఇట్లా అయ్యాను. సో కిందికి అయితే ఉన్నట్టు లేదు, ఫొటోస్ లేదు, డైరెక్ట్ లోపలికే ఉంది. ఇంకా 8:51 అయింది. ఇంకా మనం 1/2 hour ఉంది. లోపల కూర్చోవచ్చు. వెళ్తాం లోపలికి. సో మన ఫ్లైట్ మనం ఇందాక పెట్టిందే మనది. అది వచ్చి ఆగింది కదా, మనం అక్కడికి వెళ్తూనే ఉంటాం నుంచి లోపలికి. చార్మినార్ ఫ్రంట్కి వెళ్ళేసి ఫొటోస్ పెట్టేస్తాం అనమాట. ఫొటోస్ని మీరు ఇన్స్టాలో చూడొచ్చు. ఫుల్ వీడియో లింక్లో ఉంటుంది. ढककर सांस लें, दूसरों की सहायता करने से पहले अपना मास्क इस विमान में 10 లోపలికి అయితే వచ్చినాము. సీట్లు వెతుకుతున్నాము. సీట్ నెంబర్ సీట్ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి కదా సీట్ నెంబర్లు ఉన్నాయి. సీట్ నెంబర్ చూడండి పని ఉండాలి కదా. 38 లాస్ట్ వెనకాల తోకకు వచ్చినట్టుంది. చచ్చిపోతాను. 14 ఇంకా 38 అనుకుంటా. కానీ ముందలకండి 38. మనం ఇంకా వెనకలికి వెళ్ళాలి. వెళ్తున్నాము. మనం ఎప్పుడో అనౌన్స్ అయితే చేస్తారు. మనం అయితే బ్లాక్ అయితే పెట్టేసాము. మేము సీట్స్ అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నాము. ఇటు అవి ఇటు ఉన్నాయి. ఫస్ట్ టైం అనమాట. ఇంతమందికి మాకు ఎక్కడ వచ్చినా అటు సైడ్ వస్తుంది. నాకు ఇప్పుడు లాస్ట్ సీట్ మాది. తోక బాచు ఎగ్జిట్ అనమాట. చూద్దాం ఇంకా ఏ విధంగా జర్నీ అవుతుంది అనేది మొత్తం. बाहर निकलने से बिल्कुल पहले आप रक्षा जैकेट में हवा भरें। यदि आप ओवरविंग द्वार से बाहर निकलते हैं तो रक्षा जैकेट में हवा बाहर निकलने के बाद अगर विमान సో మళ్ళీ ఫ్రెష్గా మనం అయితే ఎగ్జిట్ అయ్యి మళ్ళీ లోపలికి వెళ్ళాలి. కానీ బయటికి వెళ్ళకుండా మనము ఇక్కడ
బెల్ట్ దగ్గర మనకు ఒకటి హాల్ట్ ఉందన్నమాట. ఆ హాల్ట్ నుంచి వెళ్ళి నెక్స్ట్ కనెక్టింగ్ ఫ్లైట్కి ఇటు వెళ్ళాలి. పక్కన మనకి ఎయిర్ బస్సెస్ అనేది ఇక్కడ మనకు విజిబుల్ చేయవచ్చు. చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ. పెద్ద ఎయిర్పోర్ట్ ముంబై. బయటికి వెళ్ళి యాక్చువల్ టైం ఉంది, బట్ బయటికి వెళ్ళడానికి మళ్ళీ చెక్-ఇన్ చేసుకొని మళ్ళీ బయటికి వెళ్ళడానికి అంత పెంట అవుతుంది. సో మేము ఇక్కడనే హాల్ట్ అయ్యి నెక్స్ట్ కనెక్టింగ్ ఫ్లైట్ 2:30కి ఉంది. సో వెళ్ళి మళ్ళీ కంటిన్యూ. మీకు ఈ జర్నీ కాడికి ఈ ఫ్లైట్ జర్నీ ఏదో ఉందో దాని కాడికి మాత్రమే ఒక వీడియో వస్తుంది. తర్వాత అఫీషియల్గా మనకి 3 ప్లేసెస్ అనేది ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది. ఆ వీడియో అనేది ఆ వీడియో thumbnail బట్టి మీరు ప్లేసెస్ తీసుకోవచ్చు. కంటిన్యూ ఉంటుంది. ఈ వీడియో అయితే అఫీషియల్గా అయోధ్యలో ల్యాండ్ అయిన తర్వాత ఇది క్లోజ్ అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఫ్రెండ్స్, మనకి ఒక ట్విస్ట్ ఏంటంటే మన గేట్ నెంబర్ 13 అయితే అది చేంజ్ అయిందంట. మేము అది అనౌన్స్ చేసే టైంకి బయట ఉన్నాము. సో కిందికి వెళ్ళి లోపలికి వెళ్ళడానికి వస్తుంటే ఈ కోడ్ అనేది యాక్సెస్ కాలేదు. ఎంక్వైరీ చేసిన తర్వాత ఇది వచ్చేసి పైన 25కి వెళ్ళిందనమాట. సో ఇక్కడ చెక్కింగ్ అయితే పిన్ టు పిన్ ఉంది. మనకు ఇక్కడ చెక్కింగ్కే మాకు 1/2 అవర్ పట్టింది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం ముంబై ఎయిర్పోర్ట్లో. ఓపెన్నే చెట్లు కూడా మనం అబ్జర్వ్ చేయలేదు. పైన డెకరేషన్కి చెట్లు ఫ్రెష్ ఎయిర్కి బాగున్నాయి. బాగా పెట్టుకోకండి. సో ఇది మేము ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది. 1 అవుతుంది. మాకు వచ్చేసి ఇంకా 1.5 అవర్ ఉంది. సో ఇంకా వెయిట్ చేసేదానికి ఇక్కడ కూర్చున్నాము. సో ఇక్కడ చార్జెస్ ఉన్నాయి. పక్కకి వెళ్ళి ఛార్జింగ్ తీసుకొని వస్తాము. ఇక్కడ నాకైతే ఈ ఎయిర్పోర్ట్ చాలా నచ్చింది. నాకు ట్రీస్ అనేది ఒక్కొక్క గేట్ దగ్గర చాలా బాగా పెట్టారు. సో కంటిన్యూ చేద్దాం ఇంకా. మేమైతే ప్రజెంట్గా ఇందులో నుంచి దిగాము. సో బయటికి పోయినాక ఇంకా చూపిస్తాను. ఇది వెళ్ళిపోతుంది. కిందికి దిగాము. అయోధ్యలో ల్యాండ్ అయ్యాము. సో చిన్న ఎయిర్పోర్ట్ మనకి లోపల దగ్గరికి వెళ్తున్నాం. అందులో నుంచి ఇంకా దిగుతున్నారు. ఒక్క ఇద్దరికి మొత్తం క్లోజ్ అయిపోయింది. సో ఇది అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. అండ్ దీని తర్వాత నుంచి కంటిన్యూగా వీడియోస్ వస్తాయి అయ్యేది మొత్తము. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో చాలా చిన్నగా ఉంది. లోపల మాత్రం బాగుంది. ఇది చిన్న ఎయిర్పోర్ట్. బ్యాక్ ఇది ఎగ్జిట్ అంతా ఏం లేదు.
ఓకే. ఈ ఎయిర్పోర్ట్ బాగుంది చిన్నగా. చిన్న ఎయిర్పోర్ట్. అక్కడ నుంచి ల్యాండ్ అయ్యి మేము మాకు తెలిసిన ఒక అతనిది ఆశ్రమం ఉంది, అక్కడికి వెళ్ళి హాల్ట్ అయ్యి రేపు ఫ్రెష్గా ఇంకొక వీడియో నుంచి వీడియో స్టార్ట్ చేద్దాము. ఈ వీడియో ఇక్కడికి ఎండ్ అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. రేపు ఫ్రెష్గా మళ్ళీ ఇంకొక వీడియోతో నేను ముందుకు వస్తాను.